ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జడి, ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు కౌశికి గారిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఆ విషయం త్రిపాఠి గారిని అడగండి సార్. మేము సాక్ష్యాలు సంపాదించడానికి వెళ్తే కౌశికి గారిని ఇంట్రోగేషన్ పేరుతో లాటరీతో కొట్టబోయారు. వీఆర్ రియల్లీ సారీ కౌశికి గారు. మా ఆఫీసర్ మీతో అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది. త్రిపాఠి, సారీ కౌశికి గారు. నా మీద లాటరీ నీడ కూడా పడదు ఆఫీసర్. మీతో సారీ చెప్పించుకొని మీ కళ్ళ ముందే ఇక్కడి నుంచి నిర్దోషిగా వెళ్తాను. ఇంకొకసారి నిజాన్ని నిరూపించాలనుకున్నప్పుడు ముందు ఆ నిజం ఏంటో మీరు తెలుసుకోండి. సార్, పోయిన సాక్ష్యాలు. త్రిపాఠి సార్. నువ్వు నా క్యాబిన్కి రా. ఓకే సార్. కౌశికి గారు రండి. సారీ కౌశికి గారు, త్రిపాఠి గారు అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదు. పర్లేదు జేడి, నాకు తెలుసు నువ్వు నాకు ఈ స్టేషన్లో అవమానం జరగనివ్వవని. అవును, సాక్ష్యాలు ఎవరి దగ్గర దొరికాయి? దివ్యాంక దగ్గర కౌశికి గారు. దివ్యాంకని అరెస్ట్ చేశాం. మీరు నన్ను సస్పెండ్ చేసినా, నా జాబ్ పోయినా ఆవిడ మీద నేను చెయ్యి ఎప్పటికీ వేయలేను. వజ్రపాటి కౌశికి గారు తప్పు చేయరని జేడి మేడం నమ్ముతున్నారు. నేను జేడి మేడంని నమ్ముతాను సార్. జేడి, నువ్వెవరో నాకు తెలుసా? అంటే జేడీలా కాదు, ఆ ముసుగు వెనక ఉన్న మనిషి నాకు తెలుసా? 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 ఎందుకలా అడిగారు కౌశికి గారు? నన్ను నాకంటే ఎక్కువగా నమ్ముతున్నావు. నాకు కష్టం వస్తే అడ్డుగా నిలబడుతున్నావు. నా కుటుంబానికి అండగా నిలబడుతున్నావు. నాకు నీకు పరిచయం లేకుంటే నా కోసం ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నిజం నిలబడాలనే మీ నమ్మకం నా నమ్మకమే మనిద్దరి పరిచయం కౌశికి గారు. నిజం బతకడం కోసం మీదెంతైనా నష్టపోవడానికి సిద్ధపడతారు. అందుకే నేను మీకోసం నిలబడుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ మై ప్లెజర్. థ్యాంక్ యూ. కౌశికి జైల్లో ఈడ పెత్తనం నా చేతిలో. మా కౌశికిని ఎలాగైనా బయటికి తీసుకురావాలి లాయర్ గారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఏం చేస్తారో నాకు తెలియదు. కౌశికి మాత్రం బయటికి రావాలి. చూడండి, మీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. అమ్మా, నా నిందాకటి నుంచి లాయర్స్తో మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళు వాళ్ళ తెలివి వాడి అక్కని బయటికి తీసుకొచ్చారు కదా. ఏందబ్బోడా బయటికి తీసుకొచ్చేది? ఆ అమ్మి అరెస్ట్ అయింది ఏ కేసు మీదనో తెలుసు కదా. పోలీసుల జోలికి పోతేనే ఊరుకోరు. అంత కష్టపడి సాధించిన సాక్ష్యాల్ని పోగొడితే ఊరికని వదిలేస్తారా ఏంది? అవును రాబోడా, నిష్కేమన్నా కానొచ్చుండదా? లేదమ్మా, 1 hour నుంచి ఇంట్లో లేదు. పొత్తూరి ఫోన్ చెయ్యబోడా. ఏంది? ఏమమ్మా? జస్ట్ మిస్ అత్తయ్య, లేదంటే దివ్యాంకతో పాటు
నేను కూడా జేడీకి దొరికిపోయేదాన్ని. దివ్యాంకతో పాటు నన్ను కూడా జైల్లో ఉంచేవారు. దివ్యాంకని జేడి అరెస్ట్ చేసిందా? ఎందుకు? అసలు నువ్వు దివ్యాంకని ఎందుకు కలిసావు? అది అది వదిన దగ్గర మనం దొంగతనం చేసిన సాక్ష్యాలు దివ్యాంకకి ఇవ్వడానికి వెళ్ళాను. అమ్మే అసలేం జరుగుండది? ఇప్పుడే మినిస్టర్ మనుషులు ఫోన్ చేసి సాక్ష్యాలు కావాలని బేరం పెట్టారు. వాళ్ళకి సాక్ష్యాలు ఇచ్చినందుకు మరి మనకేమిస్తారు? నీకు 10 కోట్లు, నాకు 10 కోట్లు. కష్టపడి సంపాదించిన సాక్ష్యాలు అంత ఫూలిష్గా దివ్యాంకకి ఎలా ఇచ్చేద్దాం అనుకున్నావు నిషి? అసలు నువ్వేం చేసావో నీకు అర్థం అవుతుందా? మన మంచి కోసమే ఆలోచించి ఇచ్చేసాను కదా. జేడీ 4 తగిలించగానే దివ్యాంక మొత్తం చెప్పేస్తుంది. అప్పుడు మనం ముగ్గురం పోయి జైల్లో కూర్చుందాం. దివ్యాంక ఎప్పటికీ మన పేరు చెప్పదు యువరాజ్. మనతో దివ్యాంకకి చాలా అవసరాలున్నాయి కదా. ఆ కేసు నుంచి ఎలాగోలా బయటపడుతుందిలే. చేసిందంతా చేసి నాకు సర్ది చెప్పాలని చూడకు. రే అబ్బోడా, సాక్ష్యాలు దొరికేసినాయంటే అక్క తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. లాయర్ గారు, కౌశికి ఇంటికి వచ్చేసింది. నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. అమ్మా కౌశికి, నీ గురించే లాయర్ గారితో ఫోన్లో మాట్లాడుతున్నాను. ఇంతలో నువ్వే వచ్చేసావు. అమ్మయ్యా, కానీ ఎలా బయటికి రాగలిగావు? పోయిన సాక్ష్యాలు దొరికేశాయి బాబాయ్. సాక్ష్యాలు ఎవరి దగ్గర ఉన్నాయమ్మా? దివ్యాంక దివ్యాంక దగ్గర. అసలు మన ఇంట్లో ఉన్న సాక్ష్యాలు దివ్యాంక దగ్గరికి ఎలా వెళ్ళాయి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.